ఆడపిల్లలంతా ఆటలు ఆడి ఆడి అలసిపోయారు. కాసేపు సేద తీర్చుకోవడానికి అంతా కూర్చుండిపోయి కబుర్లలోకి దిగారు. పుత్తడి బొమ్మలా ఉండే శ్రీదేవికి నిండా 8 ఏళ్లు. అక్కడున్న సుమతి, అరుణ, లక్ష్మి, కుమారి అందరికన్నా 2 ఏళ్లు చిన్నది. ఆరోగ్యంలో, అందంలో, వయసుకు తగిన ఎత్తు, లావుతో అందరినీ మించిపోయి ఉంది. నీకు పెళ్ళటగా? 10 ఏళ్ల కుమారి పళ్ళు కిలుస్తూ అంది. నాకు తెలీదు అంది శ్రీదేవి. మాకు తెలుసు అంది శ్యామల గొప్పగా. తెలిస్తే ఏంటి? కయ్యమంది శ్రీదేవి. ఆహా, ఏం లేదు. పెళ్ళంటే ఎంత బాగుంటుందో. అప్పచ్చులు చేస్తారు, బోళ్లు మంది చుట్టాలొస్తారు, పందిరేస్తారు, పెళ్లికి బాజాలు పెడతారు. పెళ్ళంటే భలే బాగుంటుంది. చక్రాల్లాంటి కళ్ళు తిప్పుతూ లక్ష్మంది. పెళ్ళంటే అంతేనేమిటి? బోళ్లు కొత్త బట్టలు, నగలు పెడతారు. ఎన్ని చీరలో, ఎన్ని నగలో మా అక్కయ్య పెళ్ళప్పుడు చూసాగా అంది సుమతి. అంతేనా నువ్వు చూసింది? పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు తలంబరాలు బియ్యం నెత్తిమీద పోసుకుంటారు. పెళ్ళికూతురు మెళ్ళో పెళ్ళికొడుకు మంగళసూత్రం కడతాడు. ఆ తర్వాత రాత్రికి పల్లకి పూసలది అదెక్కి ఊరేగుతారు. మరి 12 ఏళ్ల అరుణ చెప్పుకుపోతోంది తనకు తెలిసిన విషయాలు. శ్రీదేవి పగటి కళ్ళలోకి వెళ్ళిపోయింది. శ్రీదేవికి పూసల పల్లకి ఎక్కి ఊరేగడం భలే ఇష్టం. మునసబుగారమ్మాయి మీనాక్షి పెళ్లికి పూసల పల్లకి తెప్పించారు. ఒక్కసారి ఎక్కడానికి చూస్తే ఎవరూ ఎక్కనివ్వలేదు. పైగా పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు తప్ప ఎవరూ ఎక్కడానికి వీల్లేదని కోపడ్డారు. పల్లకి బోయిలు. ఆ ఊళ్ళో చాలా పెళ్లిళ్ళయ్యాయి. కొంతమంది పెళ్లికి పల్లకీలొచ్చాయి. ఎవరూ శ్రీదేవిని పల్లకి ఎక్కించలేదు. పల్లకి ఒక్కసారంటే ఒక్కసారి ఎక్కాలనే కోరిక తీవ్ర రూపం దాల్చింది. కాని ఆ కోరికే తీరలేదు శ్రీదేవికి. అరుణ పల్లకి విషయం ఎత్తగానే తనొక్కత్తి హాయిగా దర్జాగా పల్లకి ఎక్కి కూర్చున్నట్లు స్నేహితురాళ్లు బిక్కుముఖం వేసుకుని తమని ఒక్కసారి పల్లకి ఎక్కించమని అడగడం, మీరెక్కకూడదు అని తాను చెప్పడం, రంగురంగుల పూసల పల్లకి, దానిలో తాను. పల్లకి బయలుదేరింది. ముందు బ్యాండ్ మేళాలు. మాట్లాడవేమే అంటూ అరుణ గట్టిగా శ్రీదేవి భుజం మీద చరిచింది. ఆ దెబ్బతో శ్రీదేవి ఊహల పల్లకిలోంచి బయటపడింది. ఎందుకు కొట్టావు అంది కోపంగా. అడిగిందానికి జవాబు చెప్పకపోతే కొట్టాను. అందుకు కొడతావా? ఇలా అయితే నేను మీతో ఆడనసలు. నన్నేమడిగావు? పూసల పల్లికిలో నీ పెళ్ళిప్పుడు ఎక్కుతావుగా, అప్పుడు నువ్వు పెళ్ళికూతురువాయే, అందరూ నీ మాట వింటారు. మరి మేము నీ స్నేహితురాళ్ళం కదా, అందుకని నువ్వు మమ్మల్ని పూసల పల్లకి ఎక్కించాలి. ఎక్కిస్తావా? అరుణ ఆశగా అడిగింది. వెంటనే పిల్లలంతా, మమ్మల్ని ఎక్కించువా? నన్ను మర్చిపోకేం? నేను నీకెప్పుడూ మా ఇంట్లో ఏం చేసినా తెచ్చివ్వడం లేదు, అందుకు నన్నే ముందెక్కించాలి అంటూ అడిగేశారు. శ్రీదేవికి తానప్పుడే పెళ్ళికూతురైనట్లు తనని అందరూ పల్లకీ చుట్టూ చేరి నన్ను పల్లకి ఎక్కించువా నేను అని అడిగినట్లయింది. అక్కడున్న అందరికన్నా తానే గొప్పదాన్ని అయినట్లు మురిసిపోయింది. ఏంటి శ్రీ మాట్లాడవు? మహా నీకేలే పెళ్ళవుతోంది, మాకు అవుతోంది. ఇంతకీ పల్లకి ఎక్కిస్తావా లేదా? పల్లకి ఎక్కించను గట్టిగా చెప్పేసింది శ్రీదేవి. మా గొప్ప అంటూ మూతి తిప్పింది కుమారి. గొప్ప కాదేంటి మరి? శ్రీ అత్తగారింట్లో అంతా వెండి బంగారమేనట. బాగా డబ్బున వాళ్ళట. పెద్ద మేడందట. ఇంటి నిండా నౌకర్లు. అబ్బా, నాకు చెప్పడం చేత కావడం లేదు. చాలా గొప్పవాళ్ళట. చక్రాల్లా కళ్ళు తిప్పుతూ అంది లక్ష్మి. మన ఊళ్ళో సీనయ్య గారికి అన్నానా? శ్యామలు అడిగింది. సీనయ్య గారికేం డబ్బుంది? మన ఊళ్ళో ఆయన గొప్పవాడు అంతే. శ్రీ అత్తగారు వాళ్ళైతే ఈ సీనయ్య గారికంటే 10 రెట్లు గొప్పవాళ్ళట. నీకెలా తెలుసు? చూసొచ్చావా? వెళ్ళి చూడాలేంటి? మా అమ్మతో మా నాన్నంటుంటే విన్నాను. మా నాన్నకి వాళ్ళు బాగా తెలుసు. ఆహా అని ఊరుకుంది శ్యామల. శ్రీదేవి అత్తగారు వాళ్ళు గొప్పవాళ్ళని ముందుగా తనే చెప్పింది కాబట్టి తనని తప్పక శ్రీదేవి పల్లకి ఎక్కిస్తుందని ఆశపడింది లక్ష్మి. అందుకే వెంటనే అడిగింది. శ్రీ, నన్నొక్కదాన్ని పల్లకి ఎక్కిస్తావా లేదా అని. నువ్వొక్కదానివి ఎక్కుతావా? మా గొప్ప. నాకన్నా పెద్దదానివిగా ముందే పెళ్లి చేసుకోకపోయావా? పల్లకి ఎక్కేదానివి అంది శ్రీదేవి. లక్ష్మికి కోపం వచ్చేసింది. తను మెచ్చుకున్నా కూడా శ్రీ తనని పల్లకి ఎక్కని ఉన్నది. శ్రీ మాటలకి అందరూ నవ్వారు. పొగరు దీన్ని తీవ్రంగా ఆలోచించింది. మీ అందరికీ నేను మాట చెబుతాను, వింటారా? వింటాం. అదేంటో అనుకుంది శ్రీదేవి. శ్రీ అత్తగారు వాళ్ళకి బాగా డబ్బుంది కదా. శ్రీ నాన్నగారికి డబ్బు లేదు కదా. మరి వాళ్ళెట్టా శ్రీని పెళ్లి చేసుకుంటున్నారో తెలుసా? అవును, ఎట్టా చేసుకుంటున్నారు? శ్రీ అందంగా ఉంటుంది కాబట్టి. వాళ్ళు చుట్టాలా? అదేం కాదు. శ్రీ అత్తగారింట్లోనే నౌకర్లు ఎక్కువే గాని అసలు వాళ్ళు తక్కువ. ఉంటే శ్రీకి అత్త మాత్రమే ఉంటుంది.
ఆమెకు ఒక్కడే కొడుకట. ఆ అబ్బాయికి 20 ఏళ్లుంటాయట. ఒత్త తెలివి తక్కువ ముద్దట. అందుకని అందము చురుకు గల అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని పెళ్లి కూతురు కోసం వెతికారట. ఎవరో పిల్లనివ్వం అన్నారట. శ్రీ నాన్నగారు మా అమ్మాయిని చేసుకోండి అన్నారు. శ్రీ పెళ్ళైపోతుంది. వాళ్ళబ్బాయి పిచ్చాడు కదా, అందుకని వాళ్ళకంత డబ్బుండి శ్రీని చేసుకుంటున్నారు. అది సంగతి. ఈ విషయం నీకెవరు చెప్పారు? అన్ని మాటలు మా అమ్మా నాన్న అనుకుంటుంటే విన్నాను. అయితే శ్రీమొగుడు పిచ్చివాడన్నమాట. అవును అవును, శ్రీమొగుడు పిచ్చివాడు, పెళ్ళికొడుకు వెర్రివాడు, పల్లకి ఎక్కుతాడు పాటలాగా పాడింది కుమారి. శ్రీదేవికి అవమానం, రోషం కలిగాయి. చరున్న లేచి నుంచుంది. నేను పల్లకి ఎక్కించనన్నానని ఏడుపు, అందుకే ఇష్టం వచ్చినట్లు అంటున్నారు. మీతో నేను స్నేహం చేయను, పచ్చి అని వెళ్ళడానికి వెనుతిరిగింది. ఇష్టం వచ్చినట్లు ఏమీ అనలేదు. మా ఇంట్లో అనుకున్నారు, అదే నేను చెప్పాను. కావాలంటే మీ అమ్మనడుగు. ఉత్త అబద్ధాల కోర్లు, శ్రీదేవి రోషంగా అంది. నువ్వే అబద్ధాల కోరివి. నువ్వెక్కిస్తావని పల్లకి అడిగాం, ఎక్కించనన్నావు. తెలిసింది. పిచ్చి మొగుడిని చూసి ఎక్కిరిస్తామని భయపడ్డావు. అంతే అంతే. శ్రీ మొగుడు పిచ్చివాడు, పెళ్ళికొడుకు వెర్రివాడు, పల్లాకి కిక్కిక్కి ఏ ఎక్కుతాడు. భలే భలే భలే. పిల్లలంతా మహా సంతోషంతో కేకలేసి వెక్కిరించారు. శ్రీదేవి కళ్ళ నిండుగా నీళ్లు నిండాయి. తుడుచుకో ప్రయత్నమైనా చేయకుండా ఇంటివైపు పరుగు తీసింది. పిల్లలు ఇంకా వెనక నుంచి అరుస్తూనే ఉన్నారు. ఇప్పుడు శ్రీదేవి కళ్ల ముందు రంగురంగుల పూసల పల్లకి కనపడ్డం లేదు. ఊరంతా పిచ్చి కేకలేస్తూ తిరిగే మాణిక్యం పెద్ద కొడుకు పిచ్చి పొన్నయ్య కనబడుతున్నాడు. పరికిణి ఎత్తి కళ్ళు తుడుచుకుని ఎక్కిళ్లు పెట్టింది శ్రీదేవి. తల్లి తండ్రి మాటలు తప్పకుండా వినాలనుకుంది శ్రీదేవి. ఈ మధ్య రోజూ ఇంట్లో శంకరశాస్త్రి అరుంధతమ్మ మీద అరుస్తూనే ఉన్నాడు. భర్త ముందు పెదవి కదిపి పల్లెత్తు మాటనని అరుంధతమ్మ చాలా చాలా మాటలంటూనే ఉంది. దానికాయన అరుంధతమ్మ మీద కారాలు మిరియాలు నొరడమేమిటి, రంకెలు వేయడమేమిటి, 10 ఏళ్లకే తెలిసేటట్టు ప్రవర్తిస్తున్నాడు. మొండితనం, పరమ చాదస్తం, తోడు మూర్ఖత్వం, అతి కోపం అన్నీ పుష్కలంగా ఉన్న శంకరశాస్త్రి ముందు ఎవరూ ఓ మాట ఎక్కువ మాట్లాడరు. అరుంధతమ్మకి ఎందరో పుట్టిపోగా శ్రీదేవి ఒక్కతే దక్కింది. పుట్టింట సుఖపడక అత్తింట్లో శంకరశాస్త్రి ముందు ఓ మాట తక్కువగా మాట్లాడితే తప్పు, ఓ మాట ఎక్కువ మాట్లాడితే మరీ తప్పుగా సంసారం చేస్తూ తల్లి కాబోయే విషయంలో కూడా నరక యాతన పడి ఎందరినో పోగొట్టుకుని చిన్నారి శ్రీదేవిని దక్కించుకుంది. శ్రీదేవిని మించిన ఆనందం ఆవిడకేం లేదు. శ్రీదేవి విషయంలో కాబట్టి ఆవిడ పోట్లాటికి సిద్ధం అయింది. తన పెళ్లి విషయంలోనే తల్లి తండ్రి పోట్లాడుకుంటున్నారని శ్రీదేవికి తెలుసు. తెలియందల్లా పెళ్లి విషయంలో పోట్లాడుకునే అవసరం ఏముంది అని మాత్రమే. స్నేహితురాళ్లు ఏడిపించడంతో పెళ్లికొడుకు పిచ్చివాడు అవునా కాదా తేల్చుకోవాలని తల్లి తండ్రి పక్క గదిలో వాదులాడుకుంటుంటే వింటూ గోడ పక్కన ఒదిగి నుంచుంది. శ్రీదేవి ఆడుకోవడానికి వెళ్ళిందని తలచి అరుంధతమ్మ భర్తతో పోట్లాటికి దిగింది. శ్రీదేవి చిన్నపిల్లే కావచ్చు, ఎన్నో మాటలు అర్థమవుతాయి. అది మంచిది కాదని అరుంధతమ్మ అభిప్రాయం. ఆటలకి వెళ్ళినట్లే వెళ్ళి తిరిగొచ్చింది శ్రీదేవి. అదామెకు తెలీదు. మనకి ఏం 10 మంది ఉన్నారని శ్రీని ఆ కొంపలో పడేస్తారండి అంది అరుంధతమ్మ ఏడ్చి లాభం లేదని చీరచెంగుతో కళ్ళు తుడుచుకుని. ఏమే, నాకు తెలియకడుగుతా, 10 మంది ఉంటే అప్పుడు ఆ కొంపలో పడేసినా పర్వాలేదా? అప్పుడులేం తప్పు ఇప్పుడెలా వచ్చిందే చెప్పవే, చెప్పు. కూర్చున్న బల్ల మీద బలంగా గుద్ది అడిగాడు శంకరశాస్త్రి. 10 మంది పిల్లలుండి గతి లేకపోతే ఉన్నవారి కొంపలో పిడికడ అన్నమైనా తినగలుగుతుందని పడేస్తారు. వచ్చావు, ఆ మాటకొచ్చావు, అది విషయం. అందుకే నేను శ్రీని సింహాల మేడ సింహాద్రిగారి కోడల్ని చేస్తున్నాను. ఇది చూసి సంతోషించక ఏడుస్తావేమే? నీ ముఖానుకున్నది 2 చీరలు, నీ ఒంటి మీద ఉంది ఎంత బంగారం, నిండా 2 సౌరిలుందా, తాళిబొట్టు, చెవి కమ్మలు, అదో ఆ బేసరి, అంతేనా? అదే రేపు మన శ్రీని చూడు, రవ్వల కమ్మలు, రవ్వల ముక్కు పొడక, అంతేనా? వారం నగలు వారింటున్నాయట. ఈ రోజు పెట్టిన నగలు రేపు పెట్టకుండా, ఈ రోజు కట్టిన చీర రేపు కట్టక, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఎలా అన్నా చూడు, రవ్వలతో రాళ్లతో బంగారంతో దగదగలాడుతూ మన శ్రీ. దగదగలాడాల్సిందే. అత్తగారు రాక్షసి ముండట. పిల్లాడు చూడబోతేనేమో వెరిబోగులువాడు. ఎవరే నీతో ఈ వెధమాటలంది? నీ వాళ్ళింటికి వెళ్ళలేదా? కళ్ళారా చూడలేదా? ఆవిడ భర్త ఏనాడో స్వర్గస్థుడయ్యాడు. ఆడముండ ఏం చేయగలుగుతుంది? లంకంత కొంప, లాకారాలాస్తి, ఆ మాత్రం నోరు లేకపోతే ఎలా నిలుపుకోగలుగుతుందంట? నోరుంటే గయ్యాళా? పిల్లవాడు అమాయకుడు, నోరు వాయిలేని ఆ మేదకుని పట్టుకుని వెర్రివాడు పిచ్చివాడు అనడానికి నీకు నోరెలా వచ్చిందే? నేను కాదు ఈ మాట అంది, లోకులు. అది విషయం. అన్నది లోకులు. లోకులంటే ఎవరు? కాకులు. ఇష్టం వచ్చి కోస్తారు.
అసలు వాళ్ళ బాధేంటో తెలుసా? స్త్రీ లక్షాధికారుల కోళ్ళవుతుందని ఏడుపు. భర్త ప్రతి మాటకి వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి ముడిపెట్టడంతో ఏం మాట్లాడాలో, పెళ్లి ఎలా ఆపాలో తెలియడం లేదు. చీకట్లో చిరుదీపంలా ఏదో ఆశ పెట్టుకుని ఏదో ఒకటి మాట్లాడుతోంది అరుంధతమ్మ. అబ్బాయికి 20 ఏళ్ళని చెబుతున్నారు గాని 25 ఏళ్ళు ఉంటాయటగా. ఇది లోకులే చెప్పారా? నమ్మవు. పోనీ ఉంటాయి అనుకో. నీకు నాకు 18 ఏళ్ల వయసు తేడా ఉంది. ఏమైందంట? హాయిగా నాతో కోపరం చేసావు, పిల్లల్ని కన్నావు. పుణ్యం తక్కువైందా? పునిస్త్రీతనం తక్కువైందా? శివశివ అని చెవులకి చేతులు అడ్డం పెట్టుకుని పూజలు పునస్కారాలు చేస్తారు. ఇవేనా అనాల్సిన మాటలు? అంది అరుంధతమ్మ. నే అనే మాటలో తప్పేం ఉండదు. తాళి గట్టిదైతే వయసు తేడా ఉన్న పుట్టుకు మందు, సరేనా? ఒక్కగానొక్క బిడ్డ చదివించుకుని ఆపవే. ఆడదానికి పెద్ద చదువులు అనర్థకం. ఊళ్ళేలా ఉద్ధరించాలా? అవసరానికి 4 అక్షరాలు చదివితే చాలదు. 5వ క్లాస్ దాకా చదివింది. లెక్కలు బాగా వచ్చు. ఇది కాపురానికి వెళ్ళిన తర్వాత అత్తమండు గుడుక్కుమంటే తన డబ్బు లెక్క చూసుకోగలదు. మనకేముంది? ఈ కొంప తప్ప నేను తిరిగినంతకాలం ఇల్లు గడుస్తుంది. ఆపై ఏంటంటావు? అదేంటే బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడావు? నా తెలివి, నా ముందు చూపు ఏనాడు నువ్వు మెచ్చుకున్నావు గనక అత్తముండ హరి అన్న మర్నాడే మన కాపురం అక్కడ కాలు మీద కాలేసుకుని నోట్లో వేలేసుకుని అది వేసుకుంటా ఏదో నీ అబ్బసొమ్మంతా తిని పారేస్తున్నట్లు ఏంటా ఏడుపు? మూర్ఖుడితోనూ మొండివాడితోనూ వాదించడం కష్టమనుకుందేమో. అరుంధతమ్మ బెదిరింపుకు దిగింది. మీరు శ్రీకి ఆ సంబంధమే చేయండి. నేను నూతులు పడి చేస్తాను. ఏంటే బెదిరిస్తున్నావా? పళ్ళు రాలతాయి. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నువ్వు నూతులోకి దూకు, గంగలో దూకు, గన్నేరపప్పు నూరుకుని తాగు. నాకేం దిగుల్లేదు. శ్రీకి ఆ సంబంధం ఖాయం. దీనికి తిరుగులేదు. పెళ్ళం చచ్చిన మొండవాణ్ణి అని చెప్పి వాళ్ళింట్లోనే చేరతాను. నాకేంటే? చస్తే చావు. చావే. ఇప్పుడే చేస్తావా? పెళ్లి ముహూర్తం పెట్టిన తర్వాత చేస్తావా? ఆ శుభకార్యం కళ్ళారా చూసి చేస్తావా? ఏంటి అలా కొయ్యిలా బీసుకుపోయి చూస్తావేమే? మాట్లాడమేమే? నోటికేం వచ్చింది? మాట పడిపోయిందా? గొంతుకేమైనా అడ్డం పడిందా? చూస్తుందట. బోడి బెదిరింపుకు దిగింది. ఇది నీ తెలివా? లోకుల బోధలా? చెప్పవే పీనుగా. పోనీ చావడానికి కూడా మంచి ముహూర్తం కావాలేమిటి? చెప్పు. పంచాంగం చూసి మంచి తిది గడియ రోజూ చెప్తాను అన్నన్నా. నోట్లో నాలుక లేదని అనుకుంటున్నాను. ఇలా తెగించి మాట్లాడుతుందనుకోలేదు. ఇదిగో ముందే చెప్తున్నా. నీళ్లు లేని నూతిలో దూకి ఏ కాలో విరకొట్టుకుని మంచాన పడి నా ప్రాణం తీకు. 4 గిలకల పెద్ద బావి ఊరు మధ్యుంది. పడితే దానిలో పడు. వినపడిందా? శంకరశాస్త్రి శివతాండవం చేస్తూ 10 ఏళ్ల వినిపించేటంత పెద్దగా పిడుగులు కురిసినట్టే మాట్లాడుతున్నాడు. అరుంధతమ్మ అవాక్కయ్యి కొద్దిసేపు అలా నిలబడిపోయింది. చైతన్యం వచ్చిన మరు నిమిషమే పెద్ద పెట్టును రోదిస్తూ నలుగురు వింటారేమో అని నోట్లో చిరచెంగు కుక్కుకుంది. తల్లి తండ్రి సంభాషణ జాగ్రత్తగా విన్న శ్రీదేవి పెళ్ళికొడుక్కి పిచ్చుందో లేదో తెలుసుకోలేకపోయింది. కాని తన పెళ్లి ఆగదని, అమ్మ చచ్చినా నాన్న జరిపిస్తాడని, ఈ ఇంట్లో శంకరశాస్త్రికి కోపమొస్తే ఏ పనైనా తప్పక అయ్యే ముందు అలా జరుగుతుందని తెలిసిన విషయమే. తనిలా నుంచుని వినడం వల్ల తల్లి తండ్రి గమనిస్తారేమో అని శ్రీదేవి బయటకు పరుగు తీసింది. శంకరశాస్త్రి ఇంకా అరుంధతమ్మ మీద కేకలు పెడుతూనే ఉన్నాడు. పెళ్ళికొడుకు సుబ్బరాజుకి 20 ఏళ్లు నిండలేదని సుబ్బరాజు తల్లి సూరమ్మ పెళ్లివారందరితో అడక్కపోయినా తనే కల్పించుకుని చెప్పింది. సుబ్బరాజు 4.5 అడుగుల ఎత్తులో, శరీరం సన్నగా, తల పెద్దదిగా, చూడగానే విచిత్రంగా ఉంటాడు. ఎదగడానికి ఎవరో అడ్డుపడినట్లు గిడసబారిన వంకాయలా, వామనమూర్తికి పెత్తండ్రి బిడ్డలా ఉంటాడు. సుబ్బరాజు వయసు 20 లోపని, అతని బొడ్డు తానే పట్టుకుని కోసానని మంత్రసాక్షి సాక్ష్యం చెప్పినా బుర్రా బుద్ధి ఆ రెండూ ఉన్నవాళ్ళెవరూ నమ్మరు. కన్నతల్లి సూరమ్మ చెప్పినా నమ్మలేరు ఎవరు. అవసరానికి తగ్గట్టు ఆవిడ 10 పక్కన 0 చేర్చి 100 అంటుంది. 10 పక్కన 0 తుడిచి 1 అంటుంది. అంతేగాని 10ని బొందిలో ప్రాణం ఉండగా 10 అని చెప్పదు. అది సూరమ్మలో గొప్ప ప్రత్యేకత కలిగిన గుణం. సుబ్బరాజుకి మాట సరిగ్గా రాదు. అడ్డెడ తపాల అంత తల పొతరంలా తిప్పి ముద్దముద్దగా ఒక్కో మాట పట్టి పలుకుతాడు. షా ళా లాంటి కొన్ని అక్షరాలు ఆ నాలుక మీద నాని ఇంకో రకంగా నోట్లోంచి వెలువడతాయి. సిరి ఉన్న చోట విద్య అబ్బదని, విద్య అబ్బితే సిరికి లోపముంటుందని పెద్దల మాట నిజం చేయడానికా అన్నట్లు సుబ్బరాజుకి సిరుంది. ఆ రెండోదే లేదు. సూరమ్మ 10 మంది తెలివిగలవారు పెట్టు. రంగారావనే ఆయన్ని మేనేజర్గా పెట్టుకుంది. ఇంట్లోంచి కాలు బయట పెట్టకుండా చక్రం తిప్పుకొస్తోంది. తన అంతస్తుకి తగిన వారితో వియ్యం పొందాలనుంది. అది అయ్యే పని కాదని ముందే తెలుసు. ప్రయత్నించి విఫలం పొందింది.
కొద్ది వయసుండి బాగా లోకజ్ఞానమున్న పిల్లలైతే సుబ్బరాజుని చేసుకోవడానికి నిరాకరిస్తుందని, కోడలు అప్సరసైతే ఆ పుట్టే పిల్లలు రూపవంతులు కావచ్చని శ్రీదేవిని ఎన్నుకుంది. శంకరశాస్త్రి ఇంట్లో ఓ రోజు 10 విస్తళ్ళు లేచాయంటే వారం రోజులు ఆ ఇంట బియ్యం నిండుకుంటాయి. అసలే చిన్న పల్లెటూరు. నెలకి ఎన్ని పెళ్ళిళ్ళయ్యాను, ఎన్ని పూజలయ్యాను. శంకరశాస్త్రి కడు బేదవాడు, డబ్బుకి గడ్డి తినేవాడని తెలిసే సూరమ్మ గేలం వేసింది. శ్రీదేవి వయసు నిండా 8, చక్కదనాల చుక్క, చురుకు తెలివి ఓ పాలు ఎక్కువ కలిగింది. శ్రీదేవిలో ఇవి పుష్కలంగా ఉండబట్టి సూరమ్మ కోళ్ళయింది, సుబ్బరాజుకి పెళ్ళాము అయింది. పెళ్లిలో కొడుకుని అంటిపెట్టుకుని ఒక్క క్షణం దూరం కాకుండా ఉండి మహా జాగ్రత్త పడింది సూరమ్మ. మాటిమాటికి ఆవిడ సుబ్బరాజుని నాయనా రాజా అంటుంటే విన్నవాళ్లు నవ్వుకున్నారు. అది వాళ్ల తప్పు కాదు, సుబ్బరాజు రూపానికి రాజాలా లేకపోవడమే. సుబ్బరాజు 10 నిమిషాలకొకసారి చొల్లుకు అరుస్తుంటాడు. పెదవి పక్కల నుంచి ఊటలా జాలువారుతూ ఉన్న చొంగ తుడుచుకునే ప్రయత్నం చేయడు. సూరమ్మ మాత్రం జాగ్రత్తలో మా రాజా నోరు పూచింది, బిడ్డ నానా బాధ పడిపోతున్నాడు అని చెప్పి సుబ్బరాజుని చొంగ తుడుచుకోమని కర్చీఫ్ అందించేది. సూరమ్మ ఎన్ని జాగ్రత్తలు పడ్డా పెళ్లికొచ్చిన బంధుమిత్రులు పెళ్లికొడుకు వెర్రిబోగులవాడని బాగా తెలుసుకున్నారు. పెళ్లికి ముందు విన్నవారు ఇప్పుడు కళ్ళారా చూసి తెలుసుకున్నారు సుబ్బరాజు సంగతి. పెళ్లికొడుకుని చూస్తుంటే చిరాకు పుడుతోంది శ్రీదేవికి. పెళ్లి చేసుకోవడం బాగుంది కానీ పక్కనే పీట మీద తనని ఆనుకొని కూర్చుని పప్ప పిప్పి అంటుంటే సుబ్బరాజుని గట్టిగా గిచ్చిపెట్టాలనిపించింది. అక్షింతల పళ్ళెం అందుకోనైనా అని పురోహితుడంటే అత్తించల పల్లెమా ఎక్కలా ఏది అని అడిగాడు సుబ్బరాజు. అది విని కిసుక్కున నవ్వింది శ్రీదేవి. పక్కనే ఉండి ఇదంతా చూసిన సూరమ్మ మండిపడింది. పెళ్ళికొడుకుని పళ్ళెం అందివ్వమంటావా? అందుకోలేవు, లేస్తే కాళ్ళతీపా అంది. సూరమ్మ లక్షాధికారిని కాబట్టి అమ్మమ్మ పెద్దముండవాణ్ణి పొరపాటుని అడిగాను అని పురోహితుడు తనని తానే తోలనాడుకుని క్షమించమని అడిగేశాడు. పెళ్లి తతంగం జరుగుతున్నంతసేపు సూరమ్మ ఎంత జాగ్రత్త వహించినా సుబ్బరాజు ఎప్పుడో ఒకప్పుడు నోరు విప్పి బయటపడుతున్నాడు. శ్రీదేవి మొదట సుబ్బరాజు పిచ్చాడేమో అని భయపడింది. ఆ తర్వాత అతన్ని విచిత్ర జంతువులా చూసింది. తర్వాత పట్టించుకోవడం మానేసింది. తను చెబితేగాని పెదవి కదపవద్దని సుబ్బరాజుతో గట్టిగా చెప్పుంచింది సూరమ్మ. అయితే ఒక్క నిమిషం సూరమ్మ అలా దూరం కావడంతో సుబ్బరాజు నాకు తెలివుంది సుమా అన్నట్లు శ్రీదేవితో నీ పేలేంటి అని అడిగాడు. నా పేలే అంది శ్రీదేవి వికిరింపుగా. ఏంతో ఈ పిల్ల అలిగింది తెప్పదు అనుకున్నాడు సుబ్బరాజు. ఎవరి గోల ఎలా ఉన్నా ఏది ఏమైనా శ్రీదేవి సూరమ్మకి కోడలు, సుబ్బరాజుకి భార్య అయింది. శ్రీదేవికి పల్లకి ఎక్కే మోజు చక్కగా తీరింది. పసుపుతాడు మెళ్ళోనూ పడింది. అరుంధతమ్మ ఏనాడో మనసు రాయి చేసుకుంది. ఏ రోజు ఎలా జరగాలో అలా జరిగి తీరుతుంది. విధిరాత తప్పించడం మన తరం కాదని వేదాంత ధోరణిలోకి దిగింది. శంకరశాస్త్రిలో వచ్చిన మార్పంటూ ఏంటంటే వియ్యాలవారు లక్షాధికారులు. అది తలుచుకుని గర్వపడ్డాం. మాటకు ముందు నాకేంటి కాలు మీద కాలేసుకున్న రోజులు హాయిగా గడిచిపోతాయి అంటాం. అంతవరకే. ఆయన తీరుబడిగా కాలు మీద కాలేసుకుంది లేదు, రోజులు హాయిగా వెళ్ళిపోతోంది లేదు. శ్రీదేవికి 11 నిండి 12 వచ్చింది. వెంటనే పెద్ద మనిషి అయింది. తెలివి కలదు కాబట్టి ఊహలు చాలా పెరిగాయి. మనిషి మంచి ఎత్తరి కావడంతో 14-15 ఏళ్ల పిల్లలా ఉంది. పెళ్లి కొంత గుర్తుంది. సుబ్బరాజు గుర్తున్నాడు. ఊళ్ళో వాళ్ల సానుభూతి, స్నేహితురాళ్ల వేళాకోళంతో అవమానం కలిగి తనలో తాను అదే పనిగా ఆలోచించి మదన పడేది. తన పక్కన భర్తగా అందాల రాకుమారిని ఊహించుకుంటే సుబ్బరాజు రూపం ప్రత్యక్షమయ్యేది. పుల్లలాంటి శరీరం, తపాలాంత తలకాయ, ధారాపాతంగా కారుతున్న చొంగ. అంతే. ఇంకా ఆలోచించలేక ఆటల్లోకి వెళితే అక్కడ స్నేహితురాళ్ల వేళాకోళం. సూరమ్మ కోరిక శ్రీదేవి తొందరగా పెద్ద మనిషి అయితే కాపురానికి తీసుకొచ్చి ఇంటి విషయాలు, వ్యవహారాలు బాగా నూరిపోయడం, ఈ వంశానికి ఓ అంకురం కోసం ఎదురు చూడ్డం. కొందరి అదృష్టం శ్రీదేవి తొందరగా పెద్ద మనిషి కాకపోతే మరి 4 ఏళ్లు తన కళ్ల ముందే ఉంటుందని అరుంధతమ్మ ఆశపడింది. కోడల్ని తొందరగా కాపురానికి తీసుకురావాలని తొందరపడింది సూరమ్మ. అదృష్టం సూరమ్మని వరించింది. అదృష్టం అదృష్టాన్నే వరిస్తుంది. 1 ఏడాది ఆగింది లోకుల కోసం. శోభనానికి మంచి ముహూర్తం చూసి ఘనంగా నలుగురిని పిలిచి చిన్న పెళ్లిలా చేశారు. డబ్బంతా సూరమ్మ సర్దింది. ఇంక లోటేముంది? శోభనం గదిలో 13 ఏళ్ల శ్రీదేవి తీయని కోరికలతో, మధురమైన ఊహలతో కాక భయపడుతూ నుంచుండిపోయింది. ఏళ్లైతే ఉన్నాయి కానీ శోభనం గదిలో పెళ్లికొడుకు ఏం చెయ్యాలో, పెళ్లాంతో ఎలా మెలగాలో సుబ్బరాజుకి బొత్తిగా తెలియని విషయం.
సుబ్బరాజుకి తెలియని విషయం సూరమ్మకి తెలుసు కాబట్టి మేనేజర్ రంగారావుకి ఈ విషయం చూచాయిగా చెప్పి సుబ్బరాజుని తీర్చిదిద్దమంది. ఓ రోజు భోగందాని వద్దకు తీసుకెళ్లి యజమానురాలి ఆజ్ఞ పాలించి సుబ్బరాజుని తీర్చిదిద్దాడు. సుబ్బరాజుకి ఏం తెలిసినా తెలియకపోయినా పెళ్లాంతో ఎలా కాపురం చేయాలో తెలుసు. పందిరి మంచం దిగొచ్చాడు సుబ్బరాజు. భయంతో ఒదిగి నుంచుంది శ్రీదేవి. గదిలోంచి పారిపోదామంటే బయట గుళ్ళెం వేశారు ముత్తైదువులు. చీదేవి అంటూ శ్రీదేవి భుజం మీద చేయి వేశాడు సుబ్బరాజు. భుజం మీద పడిన చేతిని విసిరి కొట్టింది శ్రీదేవి. చీదేవి మళ్ళీ పిలిచాడు సుబ్బరాజు. నా పేరు చీదేవి కాదు, శ్రీదేవి అంది శ్రీదేవి. చీదేవనే పిలుతున్నానుగా అన్నాడు సుబ్బరాజు. శ్రీదేవి చేదరించుకుంది. ఇకదేంటి, మంచం మీద బాగుంటుంది, అక్కలే పడుకుందాం. శ్రీదేవి చేయి పట్టుకుని లాగుతూ మంచం వైపు నడిచాడు సుబ్బరాజు. గింజుకుంది శ్రీదేవి. పెళ్లికన్నా ఇప్పుడు సుబ్బరాజు లావెక్కాడు. మామూలు మనిషి కన్నా వెర్రివాడికి బలమెక్కువని సుబ్బరాజు విషయంలో నిజమైంది. శ్రీదేవి సుబ్బరాజుకి లొంగిపోయింది. శ్రీదేవి కాపురానికొచ్చి 2 ఏళ్లయింది. సుబ్బరాజు విషయంలో మార్పేమీ లేదు. పెళ్లాంతో సంసారం చేసే విషయంలో తప్ప మిగిలిన అన్నింట్లో ఏమీ ఎదగలేదు. సూరమ్మ ముందు శంకరశాస్త్రి ఎత్తు పారలేదు. శ్రీదేవంటే తన కోళ్ళు. శంకరశాస్త్రి ఎవడు? ఆడపిల్లనిచ్చుకున్న తండ్రి. ఆయనకి ఇక్కడేం పని? ఓసారి మాటల సందర్భంలో నువ్వు మాటిమాటికి ఇక్కడికి రావద్దు, అల్లుడు సొమ్ము తినడానికి నీకు సిగ్గులేదు అని సూరమ్మ దులిపేసింది. సూరమ్మ వాగ్దాటి ముందు శంకరశాస్త్రి ఓడిపోయాడు. ఆడదాని ముందు ఓటమికి మించిన అవమానం ఏముంది? శంకరశాస్త్రి ప్రస్తుతానికి నోరు మూసుకుని, ముసలముండా, నీకు పక్షవాతం రాకపోతుందే, నీవు చావకపోతావా? అప్పుడు ఎవడొస్తాడే? కాలు మీద కాలేసుకుని నీ ఆస్తి మొత్తం నేను అనుభవిస్తాను అని శాపనార్థాలు పెట్టి ఆనందించాడు. ముసలముండ సూరమ్మ శంకరశాస్త్రి శాపానికి చచ్చి నరకానికి వెళ్లలేదు. రెట్టింపు ఆరోగ్యంతో చక్రం తిప్పుతూ బాగానే ఉంది. సూరమ్మ ఎప్పుడు చస్తుందా, ఎప్పుడెప్పుడు ఆ ఇంట్లో వాలదామని ఓ ఏడాది ఎదురు చూశాడు శంకరశాస్త్రి. ఇహ చూసే ఓపిక లేకనో యోగం లేకనో రాయిలాంటి శంకరశాస్త్రి హార్ట్అటాక్తో హరి అన్నాడు. సూరమ్మ శ్రీదేవిని వెంటబెట్టుకొచ్చింది. ఆ పూట తానుంది. ఆ 12 రోజులు శ్రీదేవిని ఉంచింది. ఊరివాళ్లు నడుం బిగించి ముందుకొచ్చారు. అరుంధతమ్మ పుట్టింట అన్నదమ్ములున్నారు. వాళ్ల కుటుంబం చూడబోతే పెద్దది, జరుగుబాటు అంతంత మాత్రం. వాళ్లు వచ్చి వెళ్లారు. అరుంధతమ్మని తీసుకెళ్లి మహా అయితే ఓ నెల భరించగలవాళ్లు. మళ్లీ వచ్చి తీసుకెళతామని చెప్పారు. ఊరు వెళ్లిపోయారు. తల్లిని తీసుకువెళ్లి తన వద్ద ఉంచుకోవాలని శ్రీదేవి ఎంతో ఆశపడింది. సూరమ్మ ముందు పెదవిప్పే ధైర్యం లేక పుట్టెడు బాధతో 13వ రోజు అత్తవారింటికి వెళ్లిపోయింది. శంకరశాస్త్రి తన దోవ తాను చూసుకున్న తర్వాత ఆ ఇంటి మొత్తం మీద అరుంధతం ఒక్కతి మిగిలింది. బంగారు పంజరంలో చిలకల కూతురు బ్రతుకో పక్క, విధవరకం మరో పక్క అనుక్షణం పీడిస్తుంటే జీవోత్సవంగా రోజులు వెళ్లదీస్తోంది. శ్రీదేవి అత్తగారింటికి వెళ్లే ముందు, అమ్మా, నాన్నలేని ఈ ఇంట్లో నీకు తోడెవరుంటారమ్మా? మా అత్తగారు ఒప్పుకుంటే పోనీ మా ఇంట్లో ఉందువు గాని, నాకక్కడ ఏమీ బాగుండలేదమ్మా, నువ్వు పక్కనే ఉంటే హాయిగా ఉంటుంది అంది. అన్నమంతా పట్టి చూడాల్సిన అవసరం లేదు. శ్రీదేవి పెళ్ళైన తర్వాత అరుంధతమ్మ 2 సార్లు వియ్యపురాలింటికెళ్ళి 4 రోజులుండొచ్చింది. సిరికి లోటులేని ఆ ఇంట శ్రీదేవికి అది తప్ప అన్నింట్లో తీరని లోటు అని గ్రహించి బాధపడి ఊరుకుంది. ఈరోజు శ్రీదేవి రమ్మనగానే ఎలా వెళుతుంది? ఓ వేళ వెళ్ళినా ప్రతి నిమిషం శ్రీదేవిని చూస్తూ పుట్టెడు దిగులు కొని తెచ్చుకోవాల్సిందే గాని ఉన్న దిగులు తీరదు. సూరమ్మ ఇలాంటి పరిస్థితి రావచ్చునని ముందే మాటల సందర్భంలో, నేనేం చేశాను? పొత్తిళ్లలో పసికందుండగా మహారాజు ఆయన దోవ ఆయన చూసుకున్నారా? ఆడముండను ఆ దుఃఖం అలానే దిగమింగి నా రాజాని ఇంత వాణి చేయలే, ఎవరి బాధ వాళ్ళు అనుభవించాల్సిందే, తలరాత అని ముక్కు చీదేసింది. కూర్చుని తిన్నా తరగని ఆస్తి, ఇంటి నిండా నౌకర్లు, బోలెడు బొందుబలగం. తనకి అరుంధతమ్మకి పోలికెక్కడా? విధవరికంలో తప్ప. అదే సూరమ్మ తెలివి. అరుంధతమ్మని తీసుకెళ్లి మీ ఇంట్లో ఉంచుకోరాదా అంటారేమో అని ముందరకాళ్ళకి బంధమేసింది. చెడి చెల్లెలింటికి మగదక్షత లేక వియ్యాలవారింటికి వెళితే మంచికన్నా చెడే ఎక్కువ అవుతుంది. నా గురించి దిగులు కన్నా బంగారంలాంటి నీకు ఆ ఇల్లు ఆ అత్తగారు, అదే నా దిగులు. శ్రీదేవి భవిష్యత్తు ఊహిస్తూ అంది అరుంధతమ్మ. నాకేమమ్మా, బాగానే ఉన్నాను. నువ్వు ఇంత ఇంట్లో ఒంటరిగా, పైగా భోజనానికి. ఆ పై మాటలు శ్రీదేవి కంఠంలోంచి పిగిలి బయటికి రాలేదు. బాగానే ఉన్నాను అండానికి, బాగున్నాను అండానికి చాలా దూరం ఉందని అరుంధతమ్మకి తెలియని విషయం కాదు. పర్వాలేదు శ్రీ, ఈ ఇల్లు నాకు కొత్త. ఇంత పిల్లగా ఉండగా ఈ ఇంటికొచ్చాను, ఇంత దాన్నయ్యాను. ఈ తనువు ఇక్కడ పోవాల్సిందే. తిండిదేముంది, ఏం తిన్నా కడుపు నిండుతుంది.
నా గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు, అవసరమైతే వస్తాగా అంది. శ్రీదేవి ఏం చెప్పగలదు, ఏం మాట్లాడగలదు? తన కంట నీరు చూస్తే తల్లి బాధపడుతుందని నీ ఇష్టమమ్మా అని ఆ రోజు వెళ్ళిపోయింది. మంచితనం కొందరిలోనైనా ఉంటుందని నిరూపిస్తూ ఆ ఊళ్ళో పెద్దలు కొందరు ముందుకొచ్చి అరుంధతమ్మని ఆదుకున్నారు. అరుంధతమ్మకి కావలసింది పిడికెడు మెతుకులు, మమత, అనురాగం. ఆ ఊరి మనుషుల్లో ఉన్నంతకాలం అరుంధతమ్మ లాంటి ఒంటరి ప్రాణికి ఈ విషయంలో పర్వాలేదు. భగవంతుడు నాలాంటి వారికి ఆయుష్ ఎందుకు ఎక్కువ పోస్తాడు అని రోజుకొకసారైనా అరుంధతమ్మ తనలో తాను గొణుక్కుంటూ ఉండడం పరిపాటైపోయింది. ఆ అబ్బాయి చదువైపోయినట్లుంది, ఇంకా చదివిస్తారా, ఉద్యోగంలో ప్రవేశపెడతారా అంది సూరమ్మ. ఏం చేయాలో తెలియడం లేదు అన్నాడు రంగారావు. సూరమ్మ బయటికెళ్ళి అజమాయిషీ చేస్తూ వ్యవహారం నడపడం అయ్యే పని కాదు కాబట్టి రంగారావుని జీతం మీద తన వద్ద మేనేజర్గా పెట్టుకుంది. పొలాల విషయం, కౌలు వ్యవహారాలు, డబ్బు లావాదేవీలు అన్నీ విశ్వాసంగా రంగారావు చూసుకుంటున్నాడు. సందు చిక్కితే 4 రాళ్లు సంపాదించుకోవడంలో తప్పులేదు. ఆ పని చేస్తున్నట్లు రంగారావు మీద సూరమ్మకి అనుమానం లేకపోలేదు. ఆధారం లేక, అంతకన్నా మంచివాళ్లు కనబడక రంగారావుని నమ్మినట్లు నటిస్తోంది సూరమ్మ. తోచడం లేదంటే నాకు అర్థం కావడం లేదు. ఈ ఊళ్ళో చదువైపోయింది, పట్నం పంపించి చదివించు అంది సూరమ్మ. రంగారావు ఆలోచన ముందే గ్రహించి, పెద్ద చదువులు చదివించి ఏం ప్రయోజనం, పెద్దవాణ్ణి అయిపోతున్నాను, నాతో పాటు తిప్పుకుంటే వ్యవహారాలు 4 అనుభవానికి వస్తాయి. నా తర్వాత అబ్బాయి మిమ్మల్ని కనిపెట్టుకుని. సూరమ్మ పెద్ద పెట్టుని నవ్వి, ఎంత ముందు చూపయ్యా రంగారావు అంది. అమ్మమ్మ, ఎంత మాట, మీ శ్రేయస్సు కోరేవాణ్ణి చేతులు నిలుముకున్నాడు రంగారావు. ఆ విషయం నువ్వు చెప్పాలటయ్యా, నీకు తెలీదా? బొట్టిక ఎంత లేడు, వాడిని వ్యవహారంలోకి దింపి ఎప్పటినుంచి తల బొప్పెట్టు కట్టిస్తావా? చాలే, వింటే 4 నవ్వగలరు. వాడిని పట్నం పంపించి చదివించు, ఆ ఖర్చు నేను పెట్టుకుంటాను. అప్పుడే నీకు 100 ఏళ్లు నిండినట్లు మాట్లాడుతున్నావు. మన కాలం వేరు. ముందు కాలంలో డబ్బు వ్యవహారాలు చూడాలంటే ఇంగ్లీషు చదువులు బాగా చదువుండడం మంచిది మందలింపుగా అంది సూరమ్మ. కానీ లేదు, అర్ధనా లేదు. ఇహ చెప్పకు, ఈ వారంలోనే అబ్బాయిని పట్నం పంపించు. మీరు చెప్పడం నే కాదంటుమునా? అలాగే, మంచిది అంది సూరమ్మ. సరిగ్గా అప్పుడే పెద్దమ్మగారు అంటూ దాసీది పరిగెత్తుకొచ్చింది. మీకు మంచి వార్త అంది ఆయాసంతో రొప్పుతూ. మంచిదే చెప్పు అంది సూరమ్మ. శ్రీదేవమ్మగారు నీళ్లోసుకున్నారు. మంచిదే అనేసి ఏమన్నావు అంది సూరమ్మ, తను సరిగ్గా విన్నానో లేదో అనే అనుమానంతో. మనవడు పుట్టబోతున్నాడు, మీరు నాయనమ్మ కాబోతున్నారు అన్నాడు రంగారావు. అవును అంది దాసీది. శుభవార్త వినిపించావు. నీకు కొత్త చీర, బస్తా ధాన్యం ఖాయం, ఇహ వెళ్ళు అని రంగారావు వైపు తిరిగి, మీవాడు మేనేజర్ కావాలనే కదయ్యా నీ కోరిక, అలాగే నీ తర్వాత మీ అబ్బాయి ఈ ఇంటి మేనేజరు, సరేనా? నా మనవడికి ఇంగ్లీషు చదివిన మేనేజర్ ఉండడం చాలా అవసరం అంది సూరమ్మ. అవునవును తలాడించాడు రంగారావు, ఆనందం మాత్రం పైకి వ్యక్తం చేయకుండా. భగవంతుడు చిన్న లోపం పెట్టాడని ఊరు బంగారం లాంటి నా బిడ్డని వేళాకోళం చేశారు. వాడికేంటి రాజా, పెళ్ళయింది, బిడ్డ తండ్రి కాబోతున్నాడు. అబ్బో, నేను నాయనమ్మని కాబోతున్నాను. మగనలుసు పుట్టి వాడు అఖండుడయ్యి, అబ్బో. ఆపై ఆలోచించలేక సూరమ్మ మురిసిపోతుంటే మౌనంగా సూరమ్మ ముఖ కవళికలు గమనిస్తూ చేతులు కట్టుకుని నుంచున్నాడు రంగారావు. శంకరశాస్త్రి మరణించి ఏడాది తిరగలేదు. శ్రీదేవి గర్భిణి అయింది కాబట్టి శ్రీదేవి కడుపున శంకరశాస్త్రి పడ్డాడని 4 అనుకున్నారు. ఆ 4లో 2 పనిగట్టుకుని సూరమ్మ వద్దకొచ్చి, బుల్లి శంకరశాస్త్రి గారు పుట్టబోతున్నాడు అన్నారు. సూరమ్మ నెత్తిన పిడుగు పడింది. ఆ నిష్టదరిద్రుడు నా కొంపలో ఉద్భవించడమా? చిచ్చి, ఏనాడో స్వర్గస్థులైన మా రాజా తండ్రి ఏంట పుట్టి దోగాడబోతున్నారు. ఆ శంకరశాస్త్రి పేరు నా వద్ద ఎత్తకండి. ఏం పూజ చేసుకున్నాడని ఆ దరిద్రుడికి బంగారం అబ్బుతుంది అంటూ 4 పెట్టి చెడామడా తిట్టింది. శ్రీదేవి చెవుల ఈ మాటలు పడకపోలేదు. ఏడవడానికి మరో కారణం అంతే. పైకి తిట్టి 4 నోరు మూయించగలిగింది గాని లోపల సూరమ్మకి భయం పీడిస్తోంది. పెద్దవాళ్లు మరణించిన ఏడాదిలోపు ఆ ఇంట ఆడపిల్లగాని కోడలుగాని గర్భిణీ అయితే మరణించిన వారు వారి కడుపున పడతారని పెద్దలు గట్టిగా చెప్పే మాట. కొంపదీసి అలా జరిగితే, పైగా శంకరశాస్త్రి బతికుండగా ఈ ఆస్తి అనుభవించాలని మహా ఇదయ్యేవాడు. వీడమ్మ కడుపు కాల, ఆస్తి మీద వ్యామోహంతో ఈ ఇంట అవతరించడం లేదు కదా. బతికుండగా సాధించలేని పని చచ్చి సాధించడానికి బయలుదేరుస్తున్నాడేమో. శంకరశాస్త్రి పుడితే ఎలా? సూరమ్మకి మనశ్శాంతి లేకుండా పోయింది. పిచ్చి పిచ్చి కలలు తెగొస్తున్నాయి. శరీరమంతా పసివాడిది, ముఖం మాత్రం శంకరశాస్త్రిది. ఇల్లంతా దోగాడుతున్నాడు. మా నాన్న అంటూ శ్రీదేవి చంకలో పిల్లాన్ని ముద్దు పెట్టుకుంటోంది. వాడి ముఖం శంకరశాస్త్రిలానే ఉంది.
పిల్లవాడికి నామకరణ మహోత్సవం భారీగా జరుగుతోంది. బియ్యంలో పిల్లవాడి పేరు చిరంజీవి శంకరశాస్త్రిగా రాయబడింది. బుల్లి శంకరశాస్త్రి అని అంతా చేతులు జాపి ముద్దుగా దగ్గరకు రమ్మని పిలుస్తున్నారు. సూరమ్మ ఇలాంటి కలలు కనీ కనీ నీరసించిపోయింది. శ్రీదేవికి వేవిళ్ల బాధ, తిండి సహించడం లేదు. సూరమ్మకి వికారం బాధ, తినబుద్ధి అవడం లేదు. శ్రీదేవికి చిన్న వయసులోనే కడుపొచ్చి ఏంటోగా ఉంది. సూరమ్మకి పెద్ద వయసులో కడుపులో రాయిపడి ఎలాగో ఉంది. శ్రీదేవికి నెలల నిండి భారంగా ఉంది. సూరమ్మకి నెలలు జరుగుతుంటే బాధగా ఉంది. ఎందుకొచ్చింది కడుపు అని శ్రీదేవి అటు, ఎవరున్నారో ఆ కడుపులో అని ఇటు సూరమ్మ నానా బాధపడిపోతున్నారు. శ్రీదేవికి నెలలు నిండిన తర్వాత తప్పనిసరి పరిస్థితులకి తలవొగ్గి అరుంధతమ్మ వియ్యాలవారింట్లో కాలు పెట్టింది. తన భర్త శ్రీదేవి కడుపున పుట్టాలని ఆశించనూ లేదు, ఏ దేవుడికి మొక్కుకోనూ లేదు. ఏమంత వయసుందని అప్పుడే ఈ బాధను కొని తెచ్చావు భగవంతుడా అని మాత్రం అనుకుంది అరుంధతమ్మ. ఆవిడ మనసుకు తోచిన బాధేమిటో ఎవరికీ తెలీదు. శ్రీదేవికి నిప్పులు మొదలయ్యాయి కడుపులో, సూరమ్మకి నిప్పులు మొదలయ్యాయి హృదయంలో. పురిటిగదిలో హృదయ విదారకంగా కేకలు పెడుతూ ఓ జీవిని ఈ లోకంలోకి తీసుకురావడానికి మృత్యువుతో పోరాడుతోంది శ్రీదేవి. పురిటిగది బయట ఊరికే నిప్పులు పడుతూ, అయ్యో అమ్మో ఇంకా కాలేదా, ఏమిటి ఆలస్యం, నీ భరించలేను, ఇంకెంతసేపు అంటూ లేస్తోంది, కూర్చుంటుంది, పచార్లు చేస్తోంది, నానా హైరాణ పడుతోంది సూరమ్మ. చిన్నమ్మగారి కన్నా పెద్దమ్మగారికే నొప్పులు బాగా వస్తున్నాయి చాటుగా అనుకుని నవ్వుకున్నారు దాసీలు. పురిటిగదిలో శ్రీదేవి అమ్మా అని పెద్ద గావుకేకతో తల్లిని తలచుకుని ఓ శిశువుకి జన్మనిచ్చి తాను మాతృమూర్తయింది. గది తలుపులు తెరుచుకున్నాయి. దాసీది బయటకొచ్చింది. పిల్లవాడిది ఎవరి పోలిక అంటూ సూరమ్మ ముందుకొచ్చింది. ఆడపిల్ల, మీకు మనవరాలు పుట్టింది అంది దాసీది. ఆ అంటూ నోరు తెరచి అలాగే నిలబడిపోయింది సూరమ్మ.